నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారు. నిన్న సాయంత్రం. ఒక ప్రముఖ విద్యా సంస్థ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాపులర్ అయినటువంటి సంస్థ ప్రతినిధి మాట్లాడారండి. వాళ్ళేదో ఇక్కడ దగ్గరలో ఒక క్యాంపస్ పెడుతున్నారు. ఆ సందర్భంగా మరి మెడికల్ కాలేజీకి ఎయ్యబోయారంటే, ఎవడేత్తాడండి బాబు! అదో పెంట తప్పించి ఏం లేదు అన్నాడు. అంటూ చెప్పుకొచ్చారు. అంటే నేను నమ్మలా. ఆయన కొంచెం వైసీపీ ఫేవర్‌గా ఉంటారనేసేసి నమ్మలా. పొద్దున ఆంధ్రజ్యోతి చూశాక నమ్మకం వచ్చిందనమాట. అవును. ఇక్కడ బేసిక్ సమస్య 3 కోణాలు చూడాలిక్కడ. ఇది వీళ్ళు మేబీ పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడడానికి కారణం అదేనేమో 2 రోజుల క్రితం. ఓకే. కాంట్రాక్టర్లు రావట్లా. అట్లాగే ఇటు వీటిని తీసుకోవడానికి రావట్లా. మీరు చెప్పినట్టు మద్యం దుకాణాలకు కూడా రావట్లేదు. అవును. మొన్న అయితే కొన్ని ఆపేశారంట బిడ్లు, అప్పుడు వేయలేదు బార్లకి టెండర్లు కూడా. అవును. వచ్చిన డబ్బులు కూడా ఉంచి మళ్ళీ వేస్తావులే అన్నారంట. వాళ్ళు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైందో పాపం తెలియదు మళ్ళీ నాకు అది ఆ విషయం. ఎందుకు ఇది అన్నటువంటి పాయింట్ జగన్ భయం అంటున్నారు. కాదు, నాకు తెలిసి డబ్బులు వ్యవహారం. రాష్ట్రంలో డబ్బులు ఏడ ఉన్నాయండి? డబ్బులు ఎక్కడ సర్క్యులేట్ అవుతున్నాయి? అంటే ఒకటి సార్, ఓకే, అంటే చిన్న డౌట్ నాకు డౌట్, లిక్కర్ పక్కన పెట్టేద్దాం. ఇందులో వీళ్ళకి అంటే ప్రయోజనాలు ఎక్కువే ఉన్నాయి కదా సార్. వీళ్ళకి 31 ఏళ్ళెన్నో లీజ్ అన్నారు, స్థలాలు ఇస్తున్నారు, మధ్యలో నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇంకేంటి బాధ? బేసిక్ సమస్య ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా అవ్వడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. వీళ్ళ చేతిలో పూర్తిగా సెట్